టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో రోజుకు 2 బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంబాజీపేటలో నిర్వహించిన సభలో వైసీపీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అందాల సీమను సీఎం జగన్ స్వార్థం కోసం విభేదాలు సృష్టించారని మండిపడ్డారు. ఏపీలో ఇసుక ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తామని హామీ ఇచ్చారు. దళితుల పథకాలకు తీసేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. కొన ఊపిరి పైన ఉండి రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది, శక్తి నుంచి బతికిస్తుంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి, మా బంగారు తమ్ముళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇప్పించాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రం మద్దతు, నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన, తమ్ముళ్ళు మా పిల్లలున్నారు ఇక్కడ. కోనసీమ అందాల సీమ, ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే, అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమనే. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ. నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళని, ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఈ కోనసీమ వాసులది. తమిళలో ఇక్కడే గోదావరి ఉంది, ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో 1000 రూపాయల ట్రాక్టరు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000. అవునా కాదా? 5000. ఎవడికి పోతుంది ఈ డబ్బులు? ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా ఇసుక దందా, ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. దళిత పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే దాన్ని కూడా రద్దు చేశారు. కులాంతర వివాహాలకి పూర్తిగా రద్దు చేసి కులాంతర వివాహాల్ని ఎక్కడ చూసినా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఇన్నోవా కార్లు ఇచ్చి దళిత పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని పోతే అది తీసేశారు. విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చాం. అంబేద్కర్ గారి పేరు పెట్టాం. అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికి కూడా విదేశ విద్య ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇవే కాకుండా నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ దళితులు కూడా ఈ ప్రభుత్వం పైన నోరిప్పడానికి వీలు లేదు. ఎవరన్నా వినిపిస్తే దాడులు 1-2 కాదు 6000 పైన కేసులు పెట్టారు. ఇప్పుడు సూపర్ 6తో మేము మీ దగ్గరికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 4 పాయింట్లు యాడ్ చేశారు. మొత్తం కలిసి 10 పాయింట్లతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి 1500, తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15,000 రూపాయలు. అదే సమయంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం. యువతకు నిరుద్యోగ యువతకి
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం. పేదవాళ్ళందరికీ పింఛను పెంచుతాం. మొదటి తారీఖు ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తాం. 4,000 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇస్తాం. కడాన వాలంటీర్ల యొక్క జీతాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ దళితులు కూడా ఈ ప్రభుత్వం పైన నోరిప్పడానికి వీలు లేదు. ఎవరన్నా వినిపిస్తే దాడులు 1-2 కాదు 6,000 పైన కేసులు పెట్టారు. 188 మందిని చంపేశారు. ఇక్కడే గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే తమ్ముళ్ళు మీరందరూ ఆలోచించాలి. మళ్ళీ దుర్మార్గులు వస్తే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు. ప్రజలను చంపిన దిక్కు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడే మాలా మాదిగా అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. సామాజిక న్యాయం చేస్తాం. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ మాల సామాజిక వర్గానికి వచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో ఒక మాదిగ సమావేశం